హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్. ఈరోజు మనం చేసుకోబోయేది లంచ్ బాక్సుల్లోకి ఈజీగా మరియు తొందరగా చేసుకోగలిగే తోటకూర రైస్. కావలసిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, వెల్లుల్లి ముక్కలు, ఆవాలు, పెసరపప్పు, ఆయిల్, జీలకర్ర, బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర. దీన్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను తోటకూరను సన్నని కాడలతో సహా తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 1/2 బౌల్ పెసరపప్పు వేస్తున్నానండి. ఇక్కడ మీరు శనగపప్పు అయినా వేసుకోవచ్చు. ఈ పెసరపప్పు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇందులోనే కొంచెం కారం వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుంటున్నానండి. ఇది కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆకుకూరలు ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఆకుకూర బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ రైస్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఆకుకూరలు ఫ్రై చేసేటప్పుడు ఫస్టే ఉప్పు వేస్తే ఆకుకూర ఫ్రై అవ్వదండి. అందుకే ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని తీసుకొని కొద్ది కొద్దిగా ఈ ఆకుకూరలో వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ తోటకూరలో అన్నం బాగా కలిసిపోయే వరకు బాగా కలుపుకోవాలి. అంతే అండి, తోటకూర రైస్ రెడీ. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్.